ఏంటంటే అంటే వాణ్ణి బదలాం చేయడం, వీణ్ణి బదలాం చేయడం, పదే పదే ఓడిపోయిన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు వీడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ వ్యాప్తిని విస్తరించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అవునన్నా కాదన్నా ఇది నిజం. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన పరాయివాడు దోపిడీ చేస్తేనే తరిమి మరి తెలంగాణ చంద్రశేఖరరావు తెచ్చిండు అంటున్నావు. ఏ విధంగా తెచ్చిండు? చంద్రశేఖరరావు 2014లో తెచ్చినప్పుడు నీ ఏజ్ ఎంత? ఏ విధంగా తెచ్చిండు అంటున్నావు? పోనీ 68 ఉద్యమం నీకేం తెలుసు? అప్పుడు బీఆర్ఎస్ ఉండేనా? లేదు, కాంగ్రెస్సే ఉండే. కాంగ్రెస్ ఉన్న తర్వాత నానా రకాలుగా 68లో 380 మంది చచ్చిపోయిండ్రు. ఆ రోజు తెలంగాణ రాలే. 1200 మంది చిన్న భిన్నం లేకుండా చనిపోయారు. ఆ రోజుకిన ఇదే హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నానికి అగ్గిపెట్టె దొరకలేదా? అంటే ఇదే కాంగ్రెస్లో ప్రాణాలు అర్పించిన పార్టీ లాస్ట్కు ఇదే 29వ స్టేట్కు పార్లమెంటులో బిల్లు పెట్టడం జరిగింది. వీళ్ళుగా తెచ్చింది ఇది. అర్థమవుతుందా? వీళ్ళకు ఏందంటే బాగా 10 సంవత్సరాలలో ఆస్తులు పెంచుకొని, ఫామ్ హౌజులు పెంచుకొని, ఈరోజు ఇండ్లు పెంచుకొని, బ్రహ్మాండంగా హెలికాప్టర్లు పెంచుకొని, బహిరంగ సభలు పెట్టి లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్లో పోయి ఓట్లు అడిగితే ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు అంత ఆషామాషిగా ఉన్నారా? వీడంటాడు ఒక్కసారి. అర్థమవుతుందా? తన్ని పొలిమేర దాటించినాం. మరి ఏడునూరు నువ్వు మనవాడే మనల్ని మోసం చేస్తే ఇదే ప్రాంతంలో పాతి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎస్, వాస్తవం ఇది. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మభ్య పెడుతుంది, మాయ చేస్తుంది. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే అవును, మభ్య పెడుతుందని అంటున్నాడు. మరి మభ్య పెట్టడం ఇంటికి తెలంగాణకు కేసీఆర్ ఫ్యామిలీ పోయి ఎందుకు కాళ్ళ మీద పడ్డారు? దానికి ఆన్సర్ అది ఇవ్వడు వాడు. ఎందుకంటే వాడు 4 పైసలు ఇస్తుండు కదా బతకడానికి. ఇంకేం అక్రెడిటేషన్ ఉందని వీడు మాట్లాడతాడు. వీడు అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి ఇదేరా నీకు సంక్షేమ పథకాలు అంటూ ప్రతిదానికి మూలం, ఈ సృష్టికి మూలం ఈశ్వరుడు. రకరకాలుగా మనం దేవుళ్ళు మతాల పేర్లు చెప్పినట్టుగానే, లేదా మన జననానికి ఆ తల్లే కారణం అని చెప్పినట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 6 గ్యారెంటీలకు ప్రతిదానికి మూలం తెల్ల రేషన్ కార్డే అయిపోయింది. మీరు అవునా? ఒక్కసారి వినండి. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోను వీళ్ళు కాపీ కొట్టిండ్రు, అయినా మేనిఫెస్టోను నెరవేరుస్తున్నారు. ఇదే చంద్రశేఖరరావు నియంత పాలన చేసి ప్రజలకు చేసింది ఒరిగింది ఏమి లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఏమంటాడంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళకు పదే పదే ఎందుకు సపోర్ట్ చేస్తుండు? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి అదే కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేసిండు అంటే ఇది అర్థమైతలేదా మీకు? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఈ విషయంలో.